4వ తరగతి తెలుగు సంసిద్ధత 9వ రోజుకు స్వాగతం. ఇక్కడ ద్విత్తాక్షరాల గురించి ద్విత్తాక్షర పదాల గురించి నేర్చుకుంటాం. అభినయ గేయం ఉందో అక్కడ చూద్దాం. చక్కని చుక్క మా అక్క మల్లె మొగ్గలు కోసింది, పచ్చని చీరను కట్టింది, పూల సజ్జను తీసింది, బుట్ట బొమ్మలా నడిచింది, వడ్డాణం సరిచేసింది, అత్తారింటికి బయలుదేరుతూ నాన్నకు దండం పెట్టింది. ఈ భాషా క్రీడ టీచర్ ఆడిస్తారు. కృత్యం చూద్దాము. కింది పదాలను చదవండి. పదాలను చదువుతున్నాను. అక్క, చక్కని, చిక్కుడుకాయ, సజ్జ, బజ్జీలు, సజ్జనులు, పగ్గం, దిగ్గజం, సగ్గుబియ్యం, కట్ట, కట్టడి, మట్టి పని, పచ్చ, ముచ్చట, కుచ్చుల జడ, గడ్డ, గొడ్డలి, గడ్డపార. కింది వాక్యాలను చదవండి. చిత్రం చూసి ఇలాంటి వాక్యాలు మరికొన్ని చెప్పండి. అక్క ముక్కుకు చక్కని ముక్కెర, పచ్చని పచ్చికపై పిచ్చుక వాలింది, చెట్టు పైన తేనె పట్టు ఉంది, నాన్న అన్నవరం వెళ్ళారు. ఇక్కడున్న బొమ్మల గురించి ఇక్కడ చెప్పారు. ఇంకా మీరు కూడా కొన్ని వాక్యాలు చెప్పాలి. చదవడం, రాయడం. కింది పొడుపు కథల్లో కు, య ఒత్తులను సరైన ఖాళీల్లో రాయండి, చదవండి. ఇవి పొడుపు కథలు అన్నమాట. ఇక్కడ పొడుపు కథలకు సంబంధించి బొమ్మలు కూడా ఉన్నాయి. రెండు పొడుపు కథలు. వాటిలో కు, య ఈ రెండు ఉపయోగించి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ముక్కు మీద కెక్కు, ముందరి చెవుల నొక్కు, టక్కు నొక్కుల సోకు జారిందంటే పుటుక్కు. ఈ పొడుపు కథకి ఆన్సర్ వచ్చి కళ్ళజోడు అనమాట. ఇది ముక్కు మీదకి ఎక్కుతుంది, ముందర చెవుల్ని నొక్కుతుంది, టక్కు నొక్కుల సోకు జారిందంటే పుటుక్కు, కింద పడిందంటే పుటుక్కున పగిలిపోతుందని అర్థం. అలాగే రెండోది, చెయ్యని కుండ, వెయ్యని సున్నం, పొయ్యని నీళ్లు, తీయగా నుండు. కొబ్బరికాయ అనమాట. ఇది కొండలాగా ఉంటుంది, మనం చెయ్యము. దీనికి సున్నం అంటే లోపల తెల్లగా ఉంటుంది, దాంట్లో నీళ్లు ఉంటాయి, మనం నీళ్లు పోయంగానే దాని అంతటా తయారవుతాయి. ఆ నీళ్ళు ఎలా ఉంటాయి, తీయగా ఉంటాయి. సో దీని ఆన్సర్ వచ్చి కొబ్బరికాయ. కింది ఖాళీలను పూరించండి. తొవ్వాయి తొవ్వాయి ఏం తొవ్వాయి, తొవ్వాయి తొవ్వాయి డాష్ తొవ్వాయి, చిన్ని తొవ్వాయి మున్ని తొవ్వాయి. ఏది కరెక్టు మీరు చెప్పాలి. తొవ్వాయి కాళ్లకు ఏమి ఉన్నాయి, తొవ్వాయి కాళ్లకు డాష్ ఉన్నాయి, గజ్జెలు, ముళ్ళు. ఇక్కడ ఏంటో మీరు చెప్పాలి. ఇక్కడ తొవ్వాయి తొవ్వాయి చిన్ని తొవ్వాయి, చిన్ని. తొవ్వాయి కాళ్లకు ఏమి ఉన్నాయి, తొవ్వాయి కాళ్లకు గజ్జెలు ఉన్నాయి. కింది పదాలను సరైన పదంతో జతపరిచి రాయండి. ఇక్కడ చూడండి. చిన్న చెట్టు, ఇది ఒకటి వాళ్ళు రాశారు. తర్వాత పూల సజ్జ, చిన్న అత్త రాయొచ్చు, చిన్న చెల్లి రాయొచ్చు, పూల బుట్ట రాయొచ్చు, చిన్న అత్త కూడా రాయొచ్చు. వీటిని మనం ఇక్కడ రాయాలి. చిన్న అత్త, చిన్న చెల్లి, చిన్న చెట్టు, పూల సజ్జ, పూల బుట్ట. ఇది ఉక్త లేఖనం అన్నమాట.